అయితే మార్కెట్‌లో చాలా వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి గదా! సో, ప్రజలు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటివి వాటితో? యాహ్! సో, మార్కెట్‌లో మనం ప్యూరిఫైయర్ కొంటూనే ఉన్నాము. కానీ జనాలకి అవగాహన లేదు. ఏ ప్యూరిఫైయర్ కొనాలి? హ్మ్. ఎలా ప్యూరిఫైయర్ కొనాలి? దానికి ఏమేమి విషయాలు ఉండాలని జనాలకి అవగాహన. సో, మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటి? మనం ఏదైనా వాటర్ ప్యూరిఫైయర్ కొన్నారు కదా! హ్మ్. దానిలో మనకు మినరల్స్ ఎంత ఉంటున్నాయి? ఆరో ప్రాసెస్ అయిన తర్వాత మినరల్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. దానివల్ల మనకు మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పిలు, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్, ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. కానీ మనం ఇట్లానే వాడేస్తున్నాం. ఏం చూస్తున్నాం మనం? ఓన్లీ క్లియర్‌గా ఉన్నదా? లేదా? మనం ఇట్లానే వాడేస్తున్నాం. దాని తర్వాత ఓన్లీ బ్రాండ్ చూస్తున్నాం. కానీ బ్రాండ్ తర్వాత మనకు జనరల్లీ ఏం చూడాలి? మెయింటెనెన్స్ ఏమున్నది? హ్మ్. సేల్స్ ఆఫ్టర్ సర్వీస్ ఎలా ఉన్నది? ఒకవేళ మీరు చూడండి హిమజల్ కొట్టినారనుకోండి, మీకు అన్నిటికి రేటింగ్ బాగా వస్తది. కస్టమర్ కేర్ సర్వీస్ బాగుంటది. రిఫరెన్స్ బాగుంటూనే ఉంటాయి. మాకి చెప్పాలంటే సింపుల్‌గా చెప్పాలంటే మాకు 10,000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. ఓహ్! 10,000 హ్యాపీ కస్టమర్‌లో 70% కస్టమర్ రిటెన్షన్ బిజినెస్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రిఫరెన్స్ ఇస్తూనే ఉన్నారు. సో, చెప్పాలంటే బయట వాళ్ళ నుంచి మేము చాలా డిఫరెంట్‌గా ఉన్నాము.